ఓకే. సో ఇప్పటి వరకు మనకైతే డేటా టైప్స్, ఆపరేటర్స్, ఫంక్షన్స్, క్లాసెస్, సో అన్ని కవర్ చేశాం కదా. ఉమ్, రైట్. సో అవన్నీ ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి వీలున్నప్పుడు. ఉమ్, ఓకే. మనం ఇంకా ఫైనల్ గా ఊప్స్ లో ఫైనల్ ఒక కాన్సెప్ట్ అబ్స్ట్రాక్ట్. ఉందని చెప్పాం కదా, అబ్స్ట్రాక్ట్. యా. సో ఇక్కడ వచ్చేసి ఈ అబ్స్ట్రాక్ట్ లో మనం డెఫినేషన్ చూసినట్లయితే హైడ్స్ అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజ్ ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీ అన్నారు కదా. ఓకే. సో దీని మీనింగ్ ఏందో ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత కోడింగ్ రాద్దాము. స్టక్ అయిపోయింది. ఇక్కడ ఒక ఇమేజ్ ఉండాలి, దానికోసం చూస్తున్నా, ఒక్క నిమిషం. లేకపోతే పని చేద్దాం. ఇది దీనికోసం అడుగుతాను నన్ను. ఓకే. సో డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? హై హైట్స్. హైడ్స్ అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఓకే, హైడ్స్ అన్నెసెసరీ ఇంప్లిమెంట్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పోజెస్ ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్. సో ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీ అన్నాడు. అయితే దీని మీనింగ్ ఏంటి అంటే యాక్చువల్ గా దీంట్లో ఎటువంటి కోడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ ఏముండదు, అంటే లాజిక్ ఏముండదు, కానీ ఫంక్షనాలిటీ అన్నాడు కదా. ఈ ఫంక్షనాలిటీ అంటే ఏంటంటే ఒక రూల్ అన్నమాట. ఓకే, ఒక రూల్. రూల్ అంటే ఏంటి? మనము రూల్ అనేది ఎట్లా ఉంటుంది? నువ్వు ఇలా చెయ్యి, ఇలాగే చేయాలి, ఇలాగే పోవాలి అని అని పెట్టుకుంటాం కదా, దాన్ని ఒక రూల్ అంటాం. అంతే కదా.
రూల్ అంటే ఏంటంటే నువ్వు ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఓకేనా? అదొక రూల్. ఆ రూల్ ఉమ్, ఎట్లా ఉంటుందో చూపిస్తాను నీకు. ఓకే. సో జస్ట్ యా. ఏంటంటే ఒక రూల్, ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారు. ఓకే. ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు. డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తారు అనమాట. ఆర్కిటెక్చర్ ఏంటంటే మీరు ఈ ఈ రూల్ అంటే ఇలాగే వెళ్ళండి అనేసి. ఓకేనా? ఆ డిఫరెన్స్ గా చూపిస్తాను మీకు. బేసిక్ గా ఈ అబ్స్ట్రాక్ట్ అనేది ఎట్లా ఉపయోగపడుతుందంటే ప్రాజెక్ట్ లో ఒక రూల్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే. దాని అది ఇదే మీనింగ్. హైడ్స్ అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఓకే. అండ్ డీటెయిల్స్ అంటే ఇంప్లిమెంటేషన్ లాజిక్ ఏమీ ఉండదు. ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీ అంటే రూల్స్ పెడతారు. ఇట్లా వెళ్ళు, ఇట్లా వెళ్ళు, ఇలా ఇలా చెయ్యి, ఇలా చెయ్యి అనేసి. ఆ రూల్ అయిందే చూపిస్తాను. బేసికల్గా అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది రూల్స్ కోసం ఉపయోగిస్తారు. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఆర్కిటెక్చర్ ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేసేటప్పుడు లేదంటే ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఆ మల్టిపుల్ డెవలపర్స్ పనిచేస్తుంటారు కదా. మల్టిపుల్ ఉమ్, డెవలపర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఫంక్షనాలిటీస్ రాశారనుకో పనిచేయదు కోడ్ అనేది. ఓకేనా? సో ఆ ఫంక్షనాలిటీస్ అన్నిటికీ ఒక రూల్ పెడతాం మనం. మీరు మీ ఫంక్షనాలిటీస్ ని ఇలాగే బిల్డ్ చేయాలి అనేసి. లాజిక్ మీ ఇష్టం, మా సంబంధం లేదు. బట్ మీరు ఈ రూల్ మాత్రమే ఫాలో అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే. ఇదంతా ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకేనా? దీంట్లో నేను ఫంక్షనాలిటీస్, నేమ్స్ అన్నమాట. ఫంక్షనాలిటీస్ అంటే ఏంటంటే నేమ్స్. ఓకే. నేమ్స్. ఇక్కడ ఇదేంది? రీడ్. ఓకే. రీడ్ అనే ఒక ఫంక్షన్, ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఫంక్షన్, ఓకే, లోడ్ లైక్ రైట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశా. ఓకేనా? నేను రూల్ పెడుతున్నా ఇప్పుడు. ఇక్కడ 3 డెవలపర్స్ ఉన్నారు అనుకుందాం. ఓకేనా? డెవలపర్ 1, డెవలపర్ సారీ డెవలపర్ 2, డెవలపర్ 3. ఓకే. 3 డెవలపర్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ డెవలపర్ కి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే సింపుల్ గా ఒక S3 నుంచి డేటాని రీడ్ చేసి దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి S3లోకి మూవ్ చేయి. ఓకే. వీడికి ఇచ్చిన టాస్క్ S3 నుంచి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసి S3లోకి మూవ్ చేయి. ఇప్పుడు డెవలపర్ 2కి ఇచ్చిన టాస్క్ S3 నుంచి డేటాని రీడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి DBలోకి మూవ్ చేయి. డెవలపర్ 3కి DB నుంచి డేటాని రీడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ DBలోకి మూవ్ చేయి. ఓకే. వీళ్ళు ముగ్గురు డెవలపర్స్ ఉన్నారు కదా. రైట్. ఈ ముగ్గురు డెవలపర్స్ చేస్తున్న పని ఏంటి? రీడ్ చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, లోడ్ చేస్తున్నారు. వీడు కూడా రీడ్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, లోడ్ చేస్తున్నాడు. రీడ్ చేస్తున్నాడు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు, లోడ్ చేస్తున్నాడు. వీళ్ళ యొక్క ముగ్గురు ఫంక్షనాలిటీస్ ఏమున్నాయి? కామన్ గా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఈ రూల్ అనేది పెట్టకుండా ఇక్కడ నేనేం చెప్పాను? రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అని పెట్టా. ఈ రూల్ పెట్టకుండా వీళ్ళ పాటికి వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకుందాం. జనరల్ గా అంటే రూల్ ఏం పెట్టలేదు, వీళ్ళ పాటికి వీళ్ళు. ఇప్పుడు నువ్వు S3ని రీడ్ చేయడానికి నువ్వు ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేస్తున్నావు అనుకో. సో ఏ ఫంక్షన్ నేమ్ పెడతా? S3కి రీడ్ చేయడానికి ఫంక్షన్ నేమ్ ఏమి ఇస్తా? జనరల్ గా నీకు తెలిసిన ఒక ఫంక్షన్ నేమ్ చెప్పు. ఇప్పుడు S3 నుంచి డేటా రీడ్ చేయాలి, ఫంక్షన్ నేమ్ ఏం పెడతా? S3 అనే రీడింగ్ డేటా ఫ్రమ్ S3 అనే ఏదో రైట్. పెడతాం. రైట్. అలాగే DB నుంచి రీడ్ చేస్తున్నావు, DBకి ఏం పెడతా? DB రీడింగ్ డేటా ఫ్రమ్ DB. రైట్. అయితే ఇక్కడ నువ్వు చేస్తుంది రీడే, ఇక్కడ నువ్వు చేస్తుంది రీడే. కానీ ఇక్కడ వచ్చేసి S3 రీడ్ అని పెట్టావు, ఇక్కడ వచ్చేసి DB రీడ్ అంటావు. నేనేం చెప్తాను అంటే సో మీరిద్దరు చేస్తుంది రీడే. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ S3 రీడ్, DB రీడ్, యూ హ్యావ్ టు టేక్ ద రీడ్ ఓన్లీ. ఈ ఫంక్షన్ తీసుకొని దాంట్లో మీ లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకుని అంట. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. అప్పుడు నీకు ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ యొక్క డిజైన్, ఇది డిజైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ లెవెల్లో. సో మీ మీ ప్రాజెక్ట్ మొత్తాన్ని దీన్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు. ఓకే. ఎక్కువగా నువ్వు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎక్కువగా చూసుంటావు. ఓకేనా? రైట్. ఇప్పుడు వితౌట్ అబ్స్ట్రాక్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. తర్వాత దాన్ని ఎలా ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ ని యూజ్ చేయడం వల్ల ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేశారో కూడా చూద్దాం. అప్పుడు నీకు కంపారిజన్ వస్తుంది. ఓకే. లెట్స్ గో టు ద అబ్స్ట్రాక్ట్. సో నేను డెవలపర్ 1 అని తీసుకుంటా. ఓకే. యా. డెవలపర్ 1 అలాగే డెవలపర్ 2. ఓకే. అలాగే
డెవలపర్ 3. ఓకే. సో వీళ్ళ పాటికి వీళ్ళ టాస్కులు ప్రాజెక్ట్లో బిల్డ్ చేసేసారు అనుకుందాం. ఒక క్లాస్ క్రియేట్ చేశాడు. క్లాస్ ఏంది? S3 నుంచి రీడ్ చేసుకొని S3 టు S3. ఓకే. S3 నుంచి డేటాను రీడ్ చేసుకొని S3లోకి మూవ్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకేనా? రైట్. సో ఇది ఫంక్షన్ ఇప్పుడు డెఫ్ తెలిసింది ఏది నీకు కన్స్ట్రక్టర్. ఇప్పుడు డెఫ్ రీడ్ ఏం రాస్తున్నాడు? రీడ్ డేటా ఫ్రమ్ S3 అన్నాడు. ఓకే. ప్రింట్ సమ్ రీడింగ్ డేటా ఫ్రమ్ S3 బకెట్. ఓకే. రాశాడు. తర్వాత మళ్ళీ డెఫ్ ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఒకటి పెట్టుకున్నాడు. ట్రాన్స్ఫార్మ్ S3 డేటా అని పెడదాం. S3 డేటా ట్రాన్స్ఫార్మ్ S3 డేటా ప్రింట్ ట్రాన్స్ఫార్మింగ్ S3 డేటా. ఓకే. నెక్స్ట్ దీన్ని డెఫ్ లోడ్ S3 డేటా డేటా ప్రింట్ లోడింగ్ డేటా టు S3 బకెట్. ఓకేనా? ఇది డెవలపర్ 1 చేసిన వర్క్. నేను కాపీ చేసి డెవలపర్ 2 డెవలప్ చేసుకుంటున్నాడు. వీడేం చేస్తున్నాడు? S3 నుంచి రీడ్ చేసుకొని DBలోకి మూవ్ చేస్తున్నాడు. ఓకే. రీడ్ వీడేం పెట్టాడు? రీడ్ డేటా S3 అని జస్ట్ ఒకటే రీడ్ డేటా S3 అని ఇచ్చాడు. వీడేం చేస్తాడు? సింపుల్ గా S3 బదులు ట్రాన్స్ఫార్మ్ అంటే వాడు ఓన్ ఫంక్షన్ అంటే ట్రాన్స్ఫార్మ్ తర్వాత లోడ్ DB అప్లోడ్ టు DB. ఓకే. ఇలా డెవలప్ చేశాడు వీడు. సో ఇది లోడింగ్ డేటా టు DB ట్రాన్స్ఫార్మింగ్. ఓకే. నెక్స్ట్ డెవలపర్ 3 ఇది DB నుంచి రీడ్ చేసుకొని రీడ్ డేటా ఫ్రమ్ DB రీడింగ్ డేటా ఫ్రమ్ DB. ఓకే. ట్రాన్స్ఫార్మింగ్ డేటా DB డేటా లోడింగ్ ఇక్కడ రైట్ టు DB. ఇలా ఇప్పుడు స్ప్లిట్ ఇలా ముగ్గురు డెవలపర్స్ కి ఒక ప్రాజెక్ట్ లో సర్వీసెస్ ఇవి అన్ని కూడా. ఓకే. సర్వీసెస్. ఓకే. 3 సర్వీసెస్ ఇచ్చా. ఓకేనా? సో ఇప్పుడు ఈ 3 సర్వీసెస్ ని నేను ఒక మెయిన్ ఫైల్లో రన్ చేద్దాం. మెయిన్ లోకి వెళ్ళి మెయిన్. ఓకే. చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ ఫైల్లో ఫస్ట్ మనము డెవలపర్ 1 ఏంది డెవలపర్ 1 S3 టు S3 అన్నాడు. సో దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు డెవలపర్ 1 ఇప్పుడు డెవలపర్ 1ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ రీడ్ కొట్టాలి. తర్వాత డెవలపర్ 1 డాట్ తర్వాత ట్రాన్స్ఫార్మ్ తర్వాత డెవలపర్ 1 డాట్ లోడ్. ఓకే. సో ఇప్పుడు రన్ చేశాను అనుకో, ఇదేమైంది? రీడింగ్ డేటా ఫ్రమ్ S3 ట్రాన్స్ఫార్మింగ్ డేటా S3 లోడింగ్ డేటా S3 డెవలపర్ 1 ఎగ్జిక్యూట్ అయింది. రైట్. ఇక్కడ పెడతాం. దీంట్లో ఒక చిన్న పదం పెడదాం. డెవలపర్ అంటే కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఎక్కడి నుంచి వస్తుందో అనేది.
రన్ చేద్దాం. ఓకేనా, డెవలపర్ 1 కి సంబంధించిన ఎగ్జిక్యూషన్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు డెవలపర్ 2 చూద్దాం. అది లైక్ S32DB. ఓకేనా, S32DB ఇంపోర్ట్ చేద్దాం. ఇది dev 2 అనుకుందాం. ఓకే, దీంట్లో కూడా నేను డెవలపర్ 2. ఓకే, రైట్. ఇప్పుడు నేను dev 2లో డాట్ రీడ్ డేటా, dev 2 డాట్ ట్రాన్స్ఫార్మ్ డేటా, ఓకే, dev 2 డాట్ అప్లోడ్ డేటా. ఓకేనా, ఇప్పుడు రన్ చేశాను అనుకో. ఓకే, పైన వచ్చేసి డెవలపర్ 1, కింద వచ్చేసి డెవలపర్ డెవలపర్ 2. మనం ఇంకొకటి డెవలపర్ 3 కూడా చూసేద్దాం. అక్కడతో అవడేస్తాం. DB2 DB dev 3 dev 3 డాట్ ఏమైంది, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఇక్కడ నేను డెవలపర్ 3 రీడ్ డాట్ ట్రాన్స్ఫార్మ్ రైట్. ఓకే, సో ఇప్పుడు ఒక్క చిన్న డిఫరెన్స్ పెడతాను. యా, ఇప్పుడు చూడు, డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3, రైట్. ఈ ముగ్గురు ఏం చేస్తున్నారు? రీడ్ చేస్తున్నారు, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, లోడ్ చేస్తున్నారు, అంతే కదా. రీడ్ అనేది డెవలపర్ 1 S3 నుంచి రీడ్ చేస్తున్నాడు, S3కి మూవ్ చేస్తున్నాడు. డెవలపర్ 2 S3 నుంచి రీడ్ చేస్తున్నాడు, DBకి మూవ్ చేస్తున్నాడు. డెవలపర్ 3 S3 నుంచి రీడ్ చేస్తున్నారు, సారీ DB నుంచి రీడ్ చేస్తున్నాడు, మళ్ళీ DBకి మూవ్ చేస్తున్నాడు. అయితే వీళ్ళు చేసే ఫంక్షనాలిటీస్ అన్ని కూడా ఏమున్నాయి, కామన్ గానే ఉన్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, వీళ్ళు ఇప్పుడు డెవలపర్ 1 ఎగ్జిక్యూట్ చేయాలంటే వాడి యొక్క ఫంక్షన్స్ ఇలా ఉన్నాయి. డెవలపర్ 2 ఎగ్జిక్యూట్ చేయాలంటే వాడి యొక్క ఫంక్షన్స్ ఇలా ఉన్నాయి. సేమ్ డెవలపర్ 3 కూడా ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రతి సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడల్లా, ఓకే, ప్రతి సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడల్లా ఈ ఈ ఈ వాడు ఏదైతే ఫంక్షన్స్ క్రియేట్ చేశారో అవన్నీ కాల్ చేయాల్సి వస్తుంది ఇండివిజువల్ గా. అవునా, అవును. ఇండివిజువల్ గా కాల్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ, ఓకే, దీన్ని ఏం చేశారు అంటే, అరే బాబు మీరు ఎవరి పాటికోళ్ళు ఇట్లా డెవలప్ చేస్తే కాంప్లికేట్ అవుతుంది మన కోడ్ అనేది. ఓకే, మీరు ఏం చేస్తున్నారు, రీడ్ చేస్తున్నారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు కదా. సో మనం ఒక రూల్ పెట్టుకుందాం, ఆ రూల్ ప్రకారం ఫాలో అవుదాం అందరం. ఓకే, ఫ్యూచర్ లో ఎవడైనా కొత్త డెవలపర్ వచ్చినా వాడు కూడా అదే రూల్ ని ఫాలో అవ్వాలి. దానివల్ల బెనిఫిట్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో Yeah. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక రూల్ పెడుతున్నా. మీరందరూ నేను పెట్టిన రూల్ ఫాలో అవ్వాలి యాజ్ ఏ డెవలపర్, లేదంటే యాజ్ ఏ డిజైనర్ గా నేను మీ అందరూ ఒక రూల్ పెడుతున్నా. ఆ రూల్ ఏంటి అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తున్నా, ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్. ఓకే, సో ఇది ఒక ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్, గుర్తుపెట్టుకో. దీంట్లో క్లాస్ ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్, క్లాస్ నేమ్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, ఇది జస్ట్ ఇది అబ్స్ట్రాక్టర్ అని పెట్టుకున్నాండి, లేదంటే ఎక్స్ట్రాక్టర్, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో. ఓకే, దీన్ని ఏబిసి. సో మనము ఒక క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఇన్హెరిటెన్స్ దిస్ వన్. ఒక క్లాస్ ని, ఇది నార్మల్ క్లాసే కదా, ఆ నార్మల్ క్లాస్ ని అబ్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఇలా చేయాలన్నమాట. ఓకేనా, Yeah. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డెఫ్, ఓకే, నేను ఒక రూల్ పెడతా, RED రీడ్, రీడ్ చేసుకో. ఇక్కడ లాజిక్ ఏం రాయను నేను, రూల్ అంతే, ఇది లాజిక్ ఉండదు.
డెఫ్ లేనిది తర్వాత ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ పాస్. ఇక్కడ కూడా లాజిక్ ఏం లేదు. డెఫ్ ఇప్పుడు ఏముంది లోడ్ పెడదాం పాస్. అంతే, ఇంతే ఉంటుంది. ఇది రూల్. మీరు నేను ఇది ఒక రూల్ పెట్టేసా మీకు. ఓకేనా? సో దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేయాలన్నమాట. ఎట్ ది రేట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, అబ్స్ట్రాక్ట్ మెథడ్. దీంట్లో నీకు కోడ్ ఏమైనా ఉందా? ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఉందా? కనిపిస్తుంది? ఏమీ లేదు. జస్ట్ ఏం చేశాను, ఫంక్షన్స్ నేమ్స్ పెట్టాను. అదే ఇక్కడ మీనింగ్. ఇక్కడ ఏది ఇక్కడ చూడు, హైడ్స్ అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి దీంట్లో? లాజిక్ ఏం లేదు, రైట్? అండ్ ఎక్స్ప్రెసెస్ ఓన్లీ ఎసెన్షియల్ ఫంక్షనాలిటీస్. ఓకే, ఫంక్షనాలిటీస్ ఓన్లీ రీడ్ ట్రాన్స్ఫార్మ్. ఈ ఫంక్షనాలిటీస్ మనము క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు డెవలపర్ లోకి వెళ్దాం. సో డెవలపర్ వన్ ఏం చేస్తున్నాడు, రీడ్ డేటా, ట్రాన్స్ఫార్మ్ డేటా, S3 డేటా అన్నాడు కదా. ఇప్పుడు వీడు, నేనేం చెప్తున్నాను డెవలపర్ కి, బాబు నీ ఫంక్షన్స్ నువ్వు ఎలా పడితే అలా క్రియేట్ చేయమాకు, నేను ఒక రూల్ పెట్టా, ఓకే, ఆ రూల్ నువ్వు ఫాలో అవ్వాల్సిందే అని చెప్తున్నాను. సో ఇప్పుడు డెవలపర్ వన్ ఏమంటాడు, ఆ రూల్ ని తీసుకుంటాడు. రూల్ తీసుకోవడం అంటే ఇన్హెరిట్ చేసుకుంటాడు ఈ రూల్ ని. ఓకేనా? ఇట్లా ఇన్హెరిట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఎప్పుడైతే రూల్ తీసుకున్నాడో ఆటోమేటిక్ గా ఈ క్లాస్ ఏం చూపించుద్దాం, క్లాస్ S3 మస్ట్ ఇంప్లిమెంట్ ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఏమంటుంది? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఈ మెథడ్స్, ఆల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని నీ ఈ క్లాస్ లో ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఇంప్లిమెంటేషన్ లేదనుకో, అట్లీస్ట్ డమ్మీగా అయినా సరే నువ్వు తీసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు వీడు రీడ్ డేటా ఫ్రమ్ S3 అన్నాడు కదా. నేనేం చెప్తాను, ఇక్కడ ఆల్రెడీ నాకు ఒక క్లాస్ క్రియేట్ చేశారు రీడ్ చేయమని చెప్పేసి. నేనేం చేస్తాను, సింపుల్ గా ఇక్కడ రీడ్ డేటా ఫ్రమ్ S3 బదులు రీడ్ అని ఇస్తాను. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఇచ్చావో ఇక్కడ చూసావు, ఇక్కడ సింబల్ చూడు. రియల్ టైంలో నీకు ఎప్పుడైనా సరే ఈ సింబల్ కానీ కనిపిస్తే, ఓకే, ఇది మెథడ్ ఓవర్ రైడ్ అయింది. సో ETL నుంచి వచ్చింది. ఇక్కడ క్లిక్ చేసావు అనుకో, ఇట్లా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు నీకు ఇక్కడ లాజిక్ ఏం కనిపించదు. సో ఎప్పుడైతే నీ ఒక క్లాస్, నీ డిరైవ్డ్ క్లాస్ ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటే, దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోకి వెళ్తే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏమీ ఉండదు. జస్ట్ ఏంటంటే రూల్స్, ఈ రూల్స్, ఈ మెథడ్స్ ని నీ క్లాస్ లో ఖచ్చితంగా పెట్టుకోవాలని అర్థం. అర్థమైందా కాలేదా? అర్థమైంది. అర్థమైంది కదా? సరే, రైట్. ఇప్పుడు రీడ్ చేసుకున్నాను. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ S3 బదులు నేనేం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ అని తీసుకుంటా. ఇప్పుడు చూడు ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళింది. ఇక్కడ లోడ్ S3 బదులు నేనేం చేసుకుంటున్నాను, లోడ్ అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఆల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇంప్లిమెంట్ అయినాయి కాబట్టి ఇక్కడ ఎర్రర్ పోయింది చూడు. ఇప్పుడు చూపించట్లేదు, నా చూపించింది సార్, ఇప్పుడు చూపించట్లేదు. ఇప్పుడు రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ కదా. సేమ్ దీనికి కూడా డెవలపర్ 2 అన్నాడు కదా, వాడికి కూడా చెప్తున్నా, అయ్యా బాబు నీ ఫంక్షనాలిటీస్ ఏమున్నా సరే నాకు సంబంధం లేదు, ఓకే, బట్ నువ్వు యూ షుడ్ ఫాలో ద రూల్. ఇప్పుడు వీడు కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాడు అనుకుందాం, ఇన్హెరిటెన్స్ చేసుకున్నాడు అనుకుందాం. ఓకే, వీడు కూడా రీడ్, వీడు కూడా ట్రాన్స్ఫార్మ్, వీడు కూడా లోడ్. సో వీడు సేమ్ మెథడ్స్ యూస్ చేస్తున్నాడు, వీడు సేమ్ మెథడ్స్ యూస్ చేస్తున్నాడు. ఓకే, ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఫైనల్ ఆ అది అది ఓడా ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఓడా ETL అది అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ క్లాస్ కదా, ఇట్లా అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఈ ఓకే అబ్స్ట్రాక్ట్ క్లాసే కదా ETL అబ్స్ట్రాక్ట్. ఇక్కడ ఓకే ఓకే వీడు ఓకే ఇన్హెరిట్ ఓకే చేసుకున్నాడు. ఓకే, ఇది ఓకే యాక్చువల్ గా క్లాస్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు, ఎందుకంటే ఆ రూల్ ని ఫాలో చేస్తున్నాడు చూడు. ఇక్కడ ఇది ఎప్పుడైతే వీడు ఇన్హెరిట్ చేసుకున్నాడో, ఇక్కడ ఏముంది, మెథడ్ రీడ్ మెథడ్ ఉంది. సో రీడ్ మెథడ్ వాడు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ రాసుకున్నాడు. లాజిక్ వాడి ఇష్టం, వాడి లాజిక్ అనేది మనకి సంబంధం లే. లాజిక్ వాడు ఓన్ లాజిక్ రాసుకుంటాడు. కానీ మెథడ్ యొక్క నేమ్ అనేది
ఫాలో అవ్వాలి వీళ్ళు. అదే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ తో నాకు సంబంధం లేదు. ఇక్కడ హైడ్స్ అన్నెసెసరీ ఇంప్లిమెంటేషన్, నాకు ఇంప్లిమెంటేషన్ తో నాకు సంబంధం లే. కాకపోతే నేను పెట్టుకున్న మెథడ్స్ ని నువ్వు ఫాలో అవ్వు. ఇందాక వాళ్ళు ఏం పెట్టుకున్నారు, రీడ్ డేటా ఫ్రమ్ S3, రీడ్ డేటా ఫ్రమ్ DB అని పెట్టుకున్నారు కదా, అలా వద్దు. ఒకవేళ నువ్వు రీడ్ చేస్తుంటే రీడ్ అని పెట్టుకో అంతే. ఉమ్, ఓకేనా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఈ 3 డెవలపర్స్ కి ఒక ఫంక్షన్. ఓకే, ఈ వీడియోని ఇంకొకడు ఉన్నాడు, వీడిది కూడా మార్చేద్దాం. డెవలపర్ది. ఓకే, ఇది కూడా రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో ఇప్పుడు యాజ్ ఒక డిజైనర్ పెట్టిన రూల్ ని వీళ్ళందరూ ఫాలో అయ్యారా లేదా? యా, అవును. వీళ్ళందరూ ఫాలో అయ్యారు. కానీ లాజిక్ అనేది చూడండి, వీడి యొక్క లాజిక్ వీడి ఓను, వీడి లాజిక్ వీడి ఓను, వీడికి సంబంధం లేదు. కానీ వీడి యొక్క ఫంక్షన్ సేమ్ ఉన్నాయి. ఎందుకు? నేను ఫంక్షన్ నేమ్ సేమ్ చేయమని చెప్పా. ఇన్స్టెడ్ ఆఫ్ రీడ్ డేటా ఫ్రమ్ DB, రీడ్ డేటా ఫ్రమ్ S3 అనే బదులు నేను ఇట్లా చేయమన్నా. దీనివల్ల యూజ్ ఏంటి? ఓకే, అది ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? ఇది క్లియారిటీ వచ్చింది కదా? సో అబ్స్ట్రాక్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? అబ్స్ట్రాక్ట్, సేమ్ ప్రాసెస్ ఒక రూల్ పెట్టుకోవడానికి యూజ్ రూల్. అవుతుంది. ఓకేనా? ఒక స్టాండర్డ్ రూల్, యా, అంటే స్టాండర్డ్ ని ఫాలో అవ్వడానికి. ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా డెవలప్ చేయకుండా ఇది కట్టడి చేస్తుంది అనమాట డెవలపర్స్ ని. ఓకేనా? సో ఒక యా. స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారు. నీకు రియల్ టైమ్ లో మొత్తం కూడా అబ్స్ట్రాక్ట్సే ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్ డెవలపర్స్ పనిచేస్తుంటారు కదా. సో వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అంటే, సో వాళ్ళు కొన్ని డిజైన్స్ ఇలా చేసిస్తారు. సో ఎవడి పాటికి వాడు ఫంక్షన్స్ క్రియేట్ చేసుకొని డెవలప్ చేయకూడదు. వాళ్ళు ఒక డిజైన్ ఇస్తారు, ఆ డిజైన్ ప్రకారము మీరు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? ఓకే. రైట్. ఇప్పుడు యా. మనము మెయిన్ లోకి వెళ్దాం. ఈ మెయిన్ లో చూడు, ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఈ ఫంక్షన్స్ అన్ని లేవు కదా. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ సింపుల్ గా రీడ్. ఓకే, ఈ చెత్త అంతా పోతుంది అనమాట. మరి ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు చూడు, ప్రాపర్ గా అందరూ రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. లాజిక్ వాళ్ళదే, వాడి క్లాస్ కి వాడి లాజిక్ వాడిదే. కాకపోతే వీళ్ళందరూ మెథడ్ నేమ్స్ సేమ్ రాసుకున్నారు. దీన్ని చూస్తే నీకు ఏమైనా ట్రిగ్గర్ అవుతుందా? నిన్న ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం. ఇది ఇది పాలిమార్ఫిజం. యా, మనం గుర్తుపట్టావు. ఇప్పుడు పాలిమార్ఫిజం పనిచేస్తుందిలా దీంట్లో. దీనివల్ల బెనిఫిట్ ఇప్పుడు చూడు, మల్టిపుల్ టైమ్స్ రాసాం కదా ఇన్నిసార్లు. సారీ, గుర్తొచ్చింది పర్లేదు. ఇప్పుడు వెలిగిందా పాలిమార్ఫిజం కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుందని. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, డెఫ్ ఎగ్జిక్యూట్ సర్వీస్, ఎగ్జిక్యూట్ సర్వీస్ అని ఇస్తా. దీని లోపలికి ఆబ్జెక్ట్, ఓన్ ఆబ్జెక్ట్ అని ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ డాట్ రీడ్. ఓకే, నెక్స్ట్. సారీ, ఆబ్జెక్ట్ అనే బదులు సర్వీస్ అంటే ఇంకా బాగుంటుంది. సర్వీస్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సర్వీస్ డాట్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ సర్వీస్ డాట్ లోడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఇవన్నీ ఏం చేస్తాను, తీసేస్తా. సారీ. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ సర్వీస్ ఉందిగా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ సర్వీస్ లోకి dev1 పంపించానుకో. అలాగే గుర్తొచ్చింద పాలిమార్ఫిజం కాన్సెప్ట్. అది డిజైన్ ఇట్లా ఉంటుంది అనమాట. నిన్న దానికి ఈరోజు డిజైన్ ఎలా వచ్చింది నిన్న. ఇప్పుడు రన్ చేశాను అనుకో, ఏమైంది? ఎక్కడ స్పెల్లింగ్ ట్రాన్, ఇది ఇది పోయింది. ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్. యా, పని చేసిందా? సేమ్ ఫంక్షనాలిటీ. చూడు, డెవలపర్ 1 రీడింగ్ డేటా ఫ్రమ్ S3, వాళ్ళ లాజిక్ ఉపయోగపడుతుంది.
కాకపోతే ఇప్పుడు డెవలపర్స్ అందరిని ఏం చేసాము, ఒక సేమ్ లాజిక్ ని ఇంప్లిమెంట్ చేపించాం. ఇప్పుడు ఫ్యూచర్ లో ఎవడైనా కొత్త సర్వీస్ క్రియేట్ చేసినా వాడు సేమ్ ఈ ఈ స్ట్రక్చర్ ఫాలో అవుతాడు. బట్ లాజిక్ అనేది వాడి ఇష్టం, లాజిక్ తో సంబంధం లేదు. బట్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు చూడండి, రీడ్ కొడితే వాడు ఏదైతే లాజిక్ రాశాడో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ట్రాన్స్ఫార్మ్ కొడితే వాడు ఏదైతే లాజిక్ రాశాడో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లోడ్ కూడా అంతే. ఇదే ఐడ్ ఇంప్లిమెంటేషన్స్ అని అర్థిస్తావా. కోడ్ ఉండదు అంటారు కదా. బేసికల్ గా మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే జస్ట్ ఒక రూల్ పెట్టుకోవడానికి ఈ ఈటీఎల్ అబ్స్ట్రాక్ట్ ఉపయోగపడుతుంది అని అర్థం. ఓకే. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్? యా. క్లియర్ ఉందా? సో ఎక్కడ మీకు కంపెనీలో అన్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటాయి. కంగారు పడద్దు. మీకు కోడ్ కనపడదు, కోడ్ కనపడినప్పుడు కంగారు పడద్దు. ఫస్ట్ నీకు ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్, ఎప్పుడైనా ఒక క్లాస్ లో ఏబిసి ఉంటే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని. ఎప్పుడైతే అబ్స్ట్రాక్ట్ క్లాస్ మీకు అనిపించిందో ఎమ్మటనే మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ రూల్ అని. ఓకే, ఇప్పుడు ఓకే. ఈ రూల్ ని ఈ రూల్ ని ఎవరెవరు వాడుతున్నారో కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బటన్స్ అనేది చూసావా, డౌన్లోడింగ్ సారీ డౌన్ సైడ్ బటన్స్ అనేది చూసావా, దాని మీద నువ్వు క్లిక్ చేసావు అనుకో ఈ రూల్ ని ఎవడెవడు ఫాలో అవుతున్నాడో అక్కడ చూసుకోవచ్చు. చూడు, ఆ రూల్ ని ఎవరెవరు ఫాలో అవుతున్నారు. S3 to S3 డెవలపర్ 1, S3 to DB డెవలపర్ 2, DB to DB డెవలపర్ 3. ఇప్పుడు అక్కడికి వెళ్ళావు అనుకో అక్కడ నీకు లాజిక్ ఉంటుంది, ఆ సర్వీస్ కి సంబంధించిన లాజిక్. ఓకేనా? ఓకే. వెరీ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అబ్స్ట్రాక్ట్ ఒక క్లాస్ లో ఏబిసి గాని ఉంటే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో అక్కడ మనకి కోడ్ ఉండదు. కోడ్ ఎక్కడ రాస్తారు అంటే కోడ్ అనేది ఏం లేదు, ఇది ఒక రూల్ అని, రూలు అని గుర్తుకు రావాలి మైండ్ లోకి. సో ఇప్పుడు ఈ రూల్ ని ఎవడెవడు పాటిస్తున్నాడు అని చూడాలి అనుకుంటే దాని మీద డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఓకే వీళ్ళందరూ కూడా ఈ రూల్ ని, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది కదా ఆ రూల్ ని వీళ్ళు ఫాలో అవుతున్నారు. సో ఓకే, యాక్చువల్ లాజిక్ ఇప్పుడు చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళామనుకో వాడు రాసిన అంటే ఈ వీడు యూజ్ చేసుకున్న లాజిక్ ఇది. రైట్, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అప్ ఆడికి వెళ్తుంది, అక్కడికి వెళ్తుంది. అర్థమయ్యా? చూడు, ఇక్కడ క్లిక్ చేస్తే ఏమో 3 చూపిస్తుంది. ఓకే, యా. అదే నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఏమో డైరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది. ఓకేనా? యా. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ చూడంగానే ఇట్ ఈస్ ఎ రూల్ అని నీకు మైండ్ లోకి రావాలి. రూల్ ని ఫాలో అవుతున్నాడు అంతే, దాంట్లో కోడ్ లేదు, ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చాలా మందికి చాలా డౌట్స్ వస్తా ఉంటాయి. కోడ్ ఏమి ఉండదు, ఇది జస్ట్ ఒక రూల్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ రూల్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమైంది, సో అందరూ అది ఫాలో అయ్యారు. ఓకే, ఇక్కడ మనం పాలిమార్ఫిజం కాన్సెప్ట్ యూజ్ చేసుకొని ఓకే ప్రతి సర్వీస్ ని, సెలెక్టెడ్ సర్వీస్ ని ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు నేను నాకు S3 కావాలనుకో ఓన్లీ, ఓకే S3 మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడు, సారీ యా. డెవ్ 1. ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇఫ్ నేను జనరల్ గా ఆప్షన్ సెలెక్ట్ చేస్తుంది S3 నుంచి, అంటే రియల్ టైమ్ లో కొంచెం అంటే డిఫరెంట్ గా ఉంటుందిలే, బట్ సెలెక్టెడ్ అన్నమాట. ఇప్పుడు 1 ఈక్వల్ టు ఇప్పుడు ఇన్పుట్ సెలెక్ట్ సర్వీస్, సెలెక్ట్ సర్వీస్ 1 S3 నుంచి S3కి, సారీ 2 S3 నుంచి DBకి 3 DB నుంచి DBకి. ఓకే, ఏ అనుకుందాం, స్ట్రింగ్ లో వచ్చింది కాబట్టి ఏ ఇజ్ ఈక్వల్ టు ఇంట్లో కన్వర్ట్ చేద్దాం. ఏ ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1 అయితే ఈ సర్వీస్ ఎల్ ఇఫ్ 2 ఈక్వల్ టు ఏ అయితే ఈ సర్వీస్ ఎల్ ఇఫ్ 3 ఈక్వల్ టు థర్డ్ అయితే థర్డ్ సర్వీస్. ఓకే, సో ఎల్స్, ఓకే ఎల్స్ ప్రింట్ సర్వీస్ నాట్ ఫౌండ్. సో ఫైనల్ గా ఇక్కడ
సర్వీస్ ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు నన్ తీసుకొని దీన్ని సింపుల్ గా ఇది సెలెక్ట్ అయితే ఇది లేదా ఇది లేదంటే ఇది. సో ఫైనల్ గా ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం. ఓకే, సింపుల్ గా. ఇప్పుడు ఇఫ్ సర్వీస్ ఆబ్జెక్ట్ ఉంటే ఓకేనా. ఇప్పుడు Yeah. ఇన్పుట్ లో ఏం చేస్తున్నాను, 1 సెలెక్ట్ చేసుకుంటే నాకు ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు సింపుల్ గా నేను ఎగ్జిక్యూట్ దట్ ఆబ్జెక్ట్ అంటున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో కామన్ గానే ఉంటాయి కదా, రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అనేది. ఇప్పుడు ఎవడు పడితే Hmm. వాడు రాసుకోలేదు. ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్ చూసినా ఆబ్జెక్ట్ లో రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అనేది కామన్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ పంపించినప్పుడు S3 దాంట్లో ఉన్న రీడ్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే ఇప్పుడు నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఓకే, దీంట్లో ఉన్న రీడ్, ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ లాజిక్ అనేది వాళ్ళ డిఫరెంట్, వాళ్ళ లాజిక్ అనేది వేరే. బట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అయితే అందరికీ సేమ్ గా ఉంది. ఇప్పుడు చూద్దాం. చూడు ఇప్పుడు డైనమిక్ ఎలా ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ చేయమంటుంది 1 2 3. ఓకే, నాకు ఇలా ఉంటుంది, నచ్చదు, నాకు క్లారిటీగా ఉంటుంది. ఓకే, 1 2 3. ఇప్పుడు నేను 1 సెలెక్ట్ చేశాను అనుకుందాం. ఓకేనా, Hmm. చూసావా డెవలపర్ 1 సెలెక్ట్ అయింది. రీడింగ్ డేటా, ఇక్కడ లాజిక్ చూసావా, డెవలపర్ 1 లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. రీడింగ్ డేటా ఫ్రమ్ S3, Hmm. ట్రాన్స్ఫార్మింగ్ డేటా. ఓకే, Transforming దీన్ని is. నేను ఇంకొంచెం బెటర్ గా వైల్ లూప్ యూజ్ చేద్దాం. వైల్ ట్రూ అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది ఇది. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను డెవలపర్ 1 ఏమైంది, డెవలపర్ 1 కి సంబంధించిన లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. రీడింగ్ డేటా, ట్రాన్స్ఫార్మింగ్ డేటా. ఇప్పుడు నేను 3 సెలెక్ట్ చేస్తా. ఓకే, ఇప్పుడు చూడు డెవలపర్ 3 ఎగ్జిక్యూట్ అయింది, 3 కి సంబంధించిన లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది, అవునా. అదే ఇప్పుడు నేను డెవలపర్ 2 సెలెక్ట్ చేస్తా. చూడు 2 సంబంధించిన లాజిక్ ఎగ్జిక్యూట్ అయింది. క్లియర్ గా అయిందా నీకు. Yeah. అర్థమైంది. మెయిన్ పర్పస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ రూల్ పెట్టుకుంటాము, ఆ రూల్ ని అందరూ ఇంప్లిమెంట్ చేస్తారు. అలా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే అందరూ కూడా ఒకే స్ట్రక్చర్ ని ఫాలో అవుతారు కాబట్టి సో ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. Okay. ఇన్ ఫ్యూచర్ ఇంకొక సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు వాడు కూడా అదే ఫాలో అవుతాడు కాబట్టి వాడు సింపుల్ గా ఇక్కడ ఇది ఎల్స్ స్టేట్మెంట్ ఉండదు, కొంచెం అంటే చేంజ్ ఉంటుంది, ఇన్పుట్ బేస్ చేసుకుని రియల్ టైమ్ లో చూపిస్తాను. బట్ ఇట్లా ఇట్లా ఉంటుంది అనమాట స్ట్రక్చర్. ఓకేనా. సో ఇప్పుడు Yeah. నీకు ఇది ఓవరాల్ గా డిజైన్. సో నీకు పాలిమార్ఫిజము, ఓకే, అబ్స్ట్రాక్ట్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, క్లాస్, ఓకే, అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్, అండ్ ఇంకోటి ఏంది డేటా ఎన్కాప్సులేషన్. ఇవన్నిటిని బేస్ చేసుకొని స్ట్రక్చర్ అనేది బిల్డ్ Abstract. చేస్తారు. Hmm. ఇవన్నిటిని బేస్ చేసుకొని ఒక ప్రాజెక్ట్ ని యొక్క స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తారు. ఓకేనా. సో ఓవరాల్ గా ఇదే ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ చూద్దాం. ఇక్కడ రీడ్ డేటా S3 ఉంది కదా, సారీ రీడ్ అని ఇచ్చాడు కదా, DB టు DB. ఇక్కడ ఏం లాజిక్ రాస్తామంటే DBకి సంబంధించిన డేటాబేస్ తో కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డేటాని రీడ్ చేస్తాం. దీన్ని నేను Okay. యా. సో మనకి ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి. ETL, APIs, ORM, రియాక్ట్ జేఎస్. ETL ఓపెన్ చేద్దాం. ఓకే, సో మన యొక్క యూస్ కేసులు ఇవి చేస్తాం మనం. ఓకే, S3 నుంచి డేటా రీడ్ చేసుకొని ఒక యూజర్ ఇన్పుట్ నుంచి డేటా తీసుకొని S3లో స్టోర్ చేయడం. ఓకే, ఒక S3 నుంచి డేటాను రీడ్ చేసుకుని S3లో స్టోర్ చేయడం, S3 నుంచి DBకి, DB నుంచి DBకి. సో ఇది యాక్చువల్గా మనకి మార్కెట్లో ETL ప్రాసెస్ అంటారు. అంటే Hmm. ఎక్స్ట్రాక్ట్ చేయడము, ట్రాన్స్ఫార్మ్ చేయడము, లోడ్ చేయడము. అయితే ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది అది ఎక్కడి నుంచి అనేది మనం చెప్పలేం. లైక్ రిక్వైర్మెంట్ అనమాట. ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే లోకల్ Hmm. ఫైల్స్ నుంచా, లేదంటే నెట్వర్క్ ఫైల్స్ నుంచా, లేదంటే డేటాబేస్ నుంచా, లేదంటే ఏపీఎస్ నుంచా, ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాము అనేది ఒక డెవలపర్ కి ఇచ్చేస్తాడు అనమాట, ఒక సర్వీస్ క్రియేట్ చేయమని. ఓకే, Okay. అయితే ఇది ఈటీఎల్ ప్రాసెస్ ని మనం డిజైన్ చేస్తాం. ఇప్పుడు నేను డిజైన్ చేశాను చూసారా, అలా డిజైన్ చేసి ఇచ్చేస్తాడు. సో ఎవరైతే సర్వీస్ క్రియేట్ చేస్తారో ఇక్కడ చూసావా ఎన్ని సర్వీసులు ఉన్నాయి, ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక 10 సర్వీసులు ఉన్నాయి ఇక్కడే. Hmm. అంటే ఏపీఎస్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు, అంటే డేటాని ఏపీఎస్ నుంచి రీడ్ చేయొచ్చు, డేటాబేస్ నుంచి రీడ్ చేయొచ్చు, ఫైల్స్ నుంచి రీడ్ చేయొచ్చు.
ఓకే. ఇంకా మనకి చాలా ఉంటాయి. మన సోర్స్ అనేది మనం చెప్పలేం. కాకపోతే వీళ్ళందరూ కూడా ఒక రూల్ ని ఫాలో అవ్వాలి. అదే ఇప్పుడు నేను చెప్పింది. సో మనం ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో వచ్చిన ఇన్పుట్ ని బేస్ చేసుకొని అది S3కి వెళ్ళాలా, డేటాబేస్కి వెళ్ళాలా, ఇంకేమైనా చేయాలా అనేది లాజిక్ రాసుకుంది. సో అది అక్కడ ఇప్పుడు వరకు నువ్వు చూసిందంతా కూడా ఒక డిజైన్ పార్ట్. ఒక వెరీ బేసిక్ లెవెల్లో డిజైన్ స్ట్రక్చర్ చూపించాను, ఇంప్లిమెంటేషన్ అయితే చూపించను. అంటే కోడింగ్ రాయాల మనం. ఒక కోడింగ్ చూపిస్తాను నీకు, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఓకే. రెంటల్స్ ఉంది. ఓకే. ఇక్కడ నేను ఫ్రేమ్ వర్క్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దీంట్లో ఎక్స్ట్రా అనే ఒక డిజైన్ క్రియేట్ చేసాం. ఓకే. రీడ్ ట్రాన్స్ఫార్మర్. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను. చూద్దాం, ఇవన్నీ కూడా వాడుకుంటున్నాయి. సో S3 ఫైల్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దాని మీకు వెళ్దాం. సో ఇది లాజిక్. సో ఎక్కడి నుంచి రాట్ చేస్తున్నాడు డేటాని? పార్స్ ఇన్పుట్ ఈవెంట్ క్రియేట్ చేసుకొని ఎక్కడికి మూవ్ చేస్తున్నాడు? S3 టు రైట్ డేటా, డేటా ఫ్రమ్ టు S3 బకెట్. ఓకేనా? అలాగే మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇంకా ఇంకోటి చూద్దాం. ఇవి యాక్చువల్ సర్వీసెస్. ఇవి ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాడు చూడండి, S3 నుంచి డేటాని రీడ్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మేషన్ ఏమీ లేదు కాబట్టి ఎంటీ పెట్టుకున్నాడు. మళ్ళీ ఎక్కడికి మూవ్ చేస్తున్నాడు చూడు, DBకి మూవ్ చేస్తున్నాడు. ఓకే. ఇది ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది స్ట్రక్చర్ మొత్తం. అయితే ఇన్పుట్ అర్థమవుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇంకోటి మెయిన్ చూపిస్తాను. మెయిన్ ఫైల్ నీకు, మెయిన్ ఫైల్ యాప్ డాట్ పై ఇదిగో. సర్వీసెస్ మనం క్రియేట్ చేసాం కదా, అవి సర్వీసెస్ ఇట్లా రిజిస్టర్ చేసుకుంటాం ETL ప్రాసెస్ లో. ఎన్ని సర్వీసెస్ లో కావాలంటే అన్ని సర్వీస్ లో. ఇది లాంబ్డా హ్యాండ్లర్ ఫంక్షన్. ఇక్కడ వస్తుంది మనకి ఇన్పుట్. ఓకే. సో ఆ ఇన్పుట్స్ అన్ని ఇక్కడ రాసుకుని ఉంటాం మనం, టెస్టింగ్ ఇన్పుట్స్. కంగారు పడద్దు, చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయి కదా క్లియర్ గా. సేమ్ అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమ్. ఓకే. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ ఏం అర్థం కాలే. ఆ, చా చాలా సింపుల్ గా ఉంటుంది. చూస్తే ఉమ్. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తే ఎవరికి అర్థం కాదు. ఉమ్. ఒక్కసారి ఈ ఫుల్ ప్రాజెక్ట్ ETL ప్రాజెక్ట్ చేసావంటే నీకు నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. ఉమ్. ఓకే. ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు నీకు చూపించింది ఏంటి అంటే, ఈ త్రీలో డేటా ఉమ్. టైప్స్ ఏంటి, డేటాని ఎలా ఆపరేట్ చేయాలి, ఫంక్షన్స్ ఎలా ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ ఎలా ఉపయోగపడతాయి, వాటిని ఎలా డిజైన్ చేయాలి, క్లాసెస్ అంటే ఏంటి, క్లాసెస్ సంబంధించిన ఊప్స్ కాన్సెప్ట్ ఏంటి, వాటిలో ఎలా మనకి ప్రాజెక్ట్ కి ఉపయోగపడతాయి, మొత్తం డిజైన్ చేసి చూపించాను. అవునా కదా? ఆ, నీకు ఇప్పుడు అవును. క్లారిటీ ఉంది. బేసిక్ లెవెల్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా ప్రాజెక్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈ మూడు కాన్సెప్ట్లు యూజ్ చేసుకొని ఒక రియల్ టైం ప్రాజెక్ట్, AWS లాంబ్డా ETL ప్రాజెక్ట్ ఒకటి చేసి చూపిస్తాను ఈ ప్రాజెక్ట్. సో నీకు ETL ప్రాసెస్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. అంటే నువ్వు ఒక డేటా ఉమ్. పైప్ లైన్ క్రియేట్ చేయొచ్చు. ఉమ్. ఓకే. దాంట్లో మనం యూజ్ చేసే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అన్ని ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. సో ఇది ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఉమ్. బేసిక్స్ నేర్చుకుంటే సరిపోదు మనకి. బేసిక్స్ అనేవి జస్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ కి బేసిక్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బేసిక్స్ ఏంది అంటే ఇప్పుడు స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తుంది అంతే. కంప్లీట్ ఇప్పుడు ఇది బేసిక్. ఇక్కడ ఏం చేసాం, జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వాడాం. బట్ యాక్చువల్ గా ఇక్కడ లాజిక్ రాయాలి మనం. ఉమ్. రైట్. ఆ లాజిక్ ఎప్పుడైతే నువ్వు రాస్తావో, ఇప్పుడు ఇది అంతా డిజైన్ చేసేసావు. ఇప్పుడు లాజిక్, ఇప్పుడు నాకు డిజైన్ ఉంది కదా, నాకు ఆల్రెడీ లాజిక్స్ మీద ఐడియా ఉంది అనుకో, జస్ట్ కాపీ పేస్ట్ చేస్తా ఇక్కడ నేను. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని నాకు జస్ట్ 1 డేలో ఫినిష్ చేసేస్తా. ఎందుకంటే నాకు తెలిసి డిజైన్ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఎలా ఆపరేట్ చేయాలనేసి. ఇక్కడ రీడ్ ఉంది కదా, చాట్ జీపీటీకి వెళ్ళామా, S3 నుంచి డేటా ఎలా రీడ్ చేయాలని చెప్పేసి లాజిక్ తీసుకున్నామా, లాజిక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామా. విత్ యూజింగ్ ఉమ్. చాట్ జీపీటీ చూపిస్తాను నీకు ఇవన్నీ. ఓకే. యా. రైట్. జనరల్ టాపిక్స్ ఆన్ గోయింగ్ వస్తూ ఉంటాయి. వీటి గురించి నేను ప్రత్యేకంగా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇప్పటి వరకు అయితే అయిపోయింది. మీరు ఏం చేస్తారు అంటే, రేపు ఒకసారి బ్రేక్ తీసుకుందాం. ఓకే. ఉమ్. ఫ్రైడే రేపు ఓకే. క్లాస్ బ్రేక్ తీసుకుందాం. థర్స్ యా. థర్స్డే కదా? సారీ. ఓ, ఓకే. ఈరోజు వెనస్డే, సారీ. మీకు వెన్స్డే, మాకు థర్స్డే వచ్చేసింది ఆ, ఆల్రెడీ. ఆ, 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 ఓకే. సో థర్స్డే మీరు అంటే 1 డే బ్రేక్ తీసుకుందాం గ్యాప్.
సో ఓకే. ఏం చేస్తారు అంటే ఇప్పటి వరకు నేను పంపించిన సినారియోస్, డేటా టైప్స్, డిజైన్స్ ఎలా చేశారు ఏంటి, ఇవన్నిటి మీద క్లారిటీ తెచ్చుకోండి. ఆ హ్మ్. పాలిమార్ఫిజం కాన్సెప్ట్ మీద ఆ ఫోకస్ ఎక్కువ చేయండి. ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు రియల్ టైంలో ఈ రెండే ఎక్కువగా ఉంటాయి, అబ్స్ట్రాక్ట్, పాలిమార్ఫిజం. ఓకేనా? ఓకే. ఈ రెండిటి ఓకే. మీదే ఉంటుంది మీకు ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ రెండే నీకు ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడానికి ఉపయోగపడేవి. ఓకే. రిమైనింగ్ కూడా ఉపయోగపడతాయి, బట్ మెయిన్ ఇవన్నమాట. ఇప్పుడు నేను అదే కదా, అబ్స్ట్రాక్ట్ క్లాస్ యూస్ హ్మ్. చేసుకునే కదా నేను ఇదంతా స్ట్రక్చర్ బిల్డ్ చేయగలిగాను. అవును. లేకపోతే అవును. ఎవడు పాటుకోడు, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు బిల్డ్ చేసుకుంటాడు. ఇక్కడ రెండు ఉపయోగపడ్డాయి, ఒకటి అబ్స్ట్రాక్ట్, ఇంకోటి పాలిమార్ఫిజం. యాహ్! అవేగా, రైట్? హ్మ్. హ్మ్. ఓకే, ఒకసారి మొత్తం ప్రాక్టీస్ చేయండి ఫ్రెష్ గా. మనము లైక్ నా సాటర్డే మీకు ఫ్రైడే రోజున ఈటీఎల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు నీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈజీగా. ఆ! ఓకే. ఈ ఇది అయిపోయిన తర్వాత పాండాస్ అవి? పాండాస్ చెప్తా, ప్యారలల్ గా చెప్తా. ఓకే, ఆహా! ఇప్పుడు ఓకే. దాకా నువ్వు నేర్చుకున్నది ఆ! ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఆ! 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 నేర్చుకున్నావు, ఓకే. ఇంప్లిమెంట్ చేస్తే నీకు ఓహో ఇట్లా వాడతామా అని ఒక ఐడియా మన మ వచ్చింది కదా నీకు. మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి రియల్ టైమ్ మొత్తం? మనకి మార్కెట్ లో ప్రెసెంట్, ఆ! మార్కెట్ లెక్క ప్రకారం చూస్తే ఈటీఎల్ ప్రాసెస్, ఏపీఐస్, ఓఆర్ఎం, రియాక్ట్ జేఎస్, ఆ! ఆ! ఇవే ఉంటాయి. సో ఆ! ఈటీఎల్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు జస్ట్ డేటా ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అని కొట్టి చూడు, హ్మ్. నౌకరీలో కానీ మీకు పోర్టల్స్ ఉంటాయి కదా, సంథింగ్ హ్మ్. వెబ్సైట్ పోర్టల్స్, దాంట్లో చెక్ చేయి, నీకు క్లారిటీ వస్తుంది. అసలు డైరెక్ట్ గా వాడు ఏమంటే ఈటీఎల్ ప్రాసెస్ అంటాడు. ఒకసారి చూపిస్తాను చూడు కావాలంటే. ఇప్పుడు నౌకరీలోకి వెళ్దాం. లేదంటే డేటా ఇంజిన్ ప్రాజెక్ట్స్. డేటా ఇంజనీరింగ్ జాబ్స్. ఓకే, నౌకరీలోకి వెళ్దాం. డైరెక్ట్ గా వాడు ఇచ్చాడు. ఏదైనా ఒకటి ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి 7 lakhs ఉంది, దీన్ని ఓపెన్ చేద్దాం. దీంట్లో చేద్దాం. ఇద్దాం. ఈటీఎల్ అని ఉంది చూసావా, అదే హ్మ్. ఈటీఎల్ టూల్. నేను ఈటీఎల్ టూల్ అన్నాడు. బేసికల్ గా ఈటీఎల్ ఇప్పుడు మనం చేసినంత కోడింగ్ లెవెల్ ఈటీఎల్. సపరేట్ గా వీటి టూల్స్ ఉంటాయి. ఓకే, హ్మ్. అంటే ఇప్పుడు మన టూల్స్ అంటే ఎలా చెప్పాలి, డేటాబేస్ లాగా టూల్స్ ఉంటాయి అన్నమాట ప్రాసెస్ చేయడానికి. ఓకే, మనం నేర్చుకుంది కోడింగ్ లెవెల్ ఇది. బట్ కోడింగ్ లెవెల్ వచ్చే ఈ వీటిని ఈజీగా నువ్వు హ్యాండిల్ చేసేయచ్చు. ఇంకేం దీంట్లో ఏమి ఇచ్చాడు, ఈటీఎల్ ఇచ్చాడు, ఆర్డిబిఎస్, అదే ఓఆర్ఎం డేటాబేస్ ఇచ్చాడు, క్లౌడ్ ఎట్లా ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నాం మనం. దీంట్లో అంతే ఉన్నాయి, ఇంకే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి వెళ్దాం. దీంట్లో గడద్దాం, ఈటీఎల్ హ్మ్. డెవలప్మెంట్. ఓకే, దాంట్లో మొత్తం ఈటీఎల్కే ఇచ్చాడు. అదంతా కంటెంట్ అంటే తెలిసిందే ఇక, మార్చి మార్చి రాస్తా ఉంటారు అటు తిప్పి తిప్పి. సో ఓవరాల్ గా ఈటీఎల్ అది అంతా. మేనేజర్ డేటా ఇంజనీర్ ఈటీఎల్ ఉంటుంది ఎక్కడ పోయినా. ఈటీఎల్, ఎస్క్యూఎల్, పైథాన్ ఇచ్చాడు. క్లౌడ్ ఫార్మ్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ ఇచ్చాడు. డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు నువ్వు దీనికి. సో అది నౌకరీలో ఇంకో వేరే చూద్దాం. లింక్డ్ ఇన్, గ్లాస్ డోర్ ఉంది. వీటిలో ఏమైనా ఉన్నాయని చూద్దాం. సో డేటా ఇంజనీరింగ్ పొజిషన్, యా ద ఈటీఎల్, పైథాన్, ఎస్క్యూఎల్, ఒక క్లౌడ్ అడుగుతున్నాడు. గిట్ గిట్ నేను చెప్తాను. ప్రాజెక్ట్ లో హ్మ్. వచ్చేసి డైరెక్ట్ గా అంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు మనం గిట్ మీద వర్క్ చేస్తాం అనమాట. ఇంకా చాలా అడుగుతున్నాడు. ఆ, ఇవన్నీ అంటే మిక్స్డ్ కాంబినేషన్ మొత్తం. ఇదే తిప్పి తిప్పి కొడుతున్నాడు అంతే. డేటా ఇంటిగ్రేషన్ టెక్నాలజీస్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. టీసీఎస్ లో ఉంది ఇది. సో టీసీఎస్ లో కూడా ఎంత, గ్లూ గ్లూ కూడా ఈటీఎల్, ఇంత ఈటీఎల్ ప్రాసెస్, బ్యాచ్ అండ్ నియర్ రియల్ టైమ్, ఏడబ్ల్యూఎస్, రెడ్ షిఫ్ట్, ఎస్క్యూఎల్ ఇచ్చాడు. ఎస్క్యూఎల్ నేర్చుకుంటాం మనం. పైథాన్ తెలిసిందే. సో ఆల్మోస్ట్ ఈటీఎల్ లేకుండా నీకు అసలు అది ఉండదు, ఈ డేటా ఇంజనీరింగ్ అనేది. హ్మ్. చూసా ప్రతి దాంట్లో ఉంది ఈటీఎల్ అనేది. అవును. ఈటీఎల్ ఈటీఎల్ అనేది లేకుండా డేటా ఇంజనీరింగ్ అనే ఉండదు. అసలు ఈటీఎల్ డేటా ఇంజనీరింగ్ మెయిన్ కాన్సెప్ట్ ఈటీఎల్ ప్రాసెస్.
ఇది ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ విడివిడిగా ఇచ్చాడు. గ్లూ, అథీనా, లాంబ్డా. లాంబ్డా మనం నేర్చుకో, లాంబ్డా, రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్ ఇచ్చాడు. స్నోఫ్లేక్ ఓకే, బట్ ఇవన్నీ కవర్ చేస్తాం మనం. EC2, S3, అయామ్, గ్లూ, అథీనా కవర్ చేస్తాం. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా ఉంటుంది చూడు, ETL అనేసి. బట్ స్పార్క్ ఏపీఐ అని కవర్ చేస్తాం. యా స్పార్క్ కూడా కవర్ చేస్తాం మనం. ఏపీఐ రాలేదండి అసలు ఎక్కడ. ఏపీఎస్ ఉంటాయి చాలా ఇంపార్టెంట్. ETL ప్రాసెస్ లోనే ఏపీఐ కూడా కవర్ చేస్తాడు, మొత్తం అవే ఉంటాయి ఇంకా బేసికల్ గా. సో నువ్వు ఏదైనా ఓపెన్ చేసుకో, ETL ప్రాసెస్ లేనిదే ఉండదు. మీ- స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఎక్స్పోజర్ టు రైట్ ETL. ఇక్కడ AWS సర్వీసెస్ లైక్ S3, లాంబ్డా, గ్లూ, ETL, అథీనా. ఓకే, రైట్. దీనికి 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్. డేటా ఇంజనీర్ విత్ లుకర్ ఎక్స్పీరియన్స్. చాలా ఉన్నాయి తెలుసా డేటా ఇంజనీర్ ఉమ్, మీద జాబ్స్. త్వరగా నేర్చుకొని నేను అప్లై చేస్తాను. యా, ఇది చూడు ఎక్కడ నువ్వు ETL అనే పదం లేకుండా అసలు ఇది ఇక్కడ వచ్చిందబ్బా, APIs. ఇన్నిట్లు ఎదుగుతుంది, నేను దీన్ని ఎదుగుతా అంటే. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఉమ్, ETL లో APIs అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఏమో తెలియదు మనకి. యా అది, ETL అనే పదం లేకుండా నీకు డేటా ఇంజనీర్ అనేది ఉండదు. కాకపోతే కొంతమంది టూల్స్ యూస్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఇట్లా పైప్ లైన్ క్రియేట్ చేస్తారు. మనం ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ ద్వారా పైప్ లైన్స్ క్రియేట్ చేస్తున్నాం. రైట్, ఉమ్, ఓకేనా? ఓకే. క్లారిటీ వచ్చింది కదా? సో ఉమ్, అవి ప్రాజెక్ట్స్ మనం ETL చేద్దాం. ఓకే. ఓకేనా? రైట్. ఒక రోజు ఉమ్, గ్యాప్ తీసుకుందాము, మొత్తం ఇప్పటి వరకు చేసిన ఉమ్, బేసిక్స్ అన్ని కూడా ఒకసారి ఉమ్, రివిజన్ చేసుకొని ఒక స్మాల్ డిజైన్ లాగా నేనైతే ఇలా చేయగలుగుతాను అని ఒక ఐడియాని జనరేట్ చేసుకోండి మైండ్ లో. ఉమ్, ఓకే, ఉమ్, ఓకే. తర్వాత నెక్స్ట్ మనము ఫ్రైడే సాటర్డే అంటే మీ ఫ్రైడే నైట్, నైట్ అంతలే, మీ ఫ్రైడే నైట్ కనెక్ట్ అవుతాం. ఆ, కనెక్ట్ అయ్యి ఓకే. ఒక ప్రాజెక్ట్, శాంపుల్ ప్రాజెక్ట్ డెవలప్ చేసి డిప్లాయ్ చేసి లోకల్లో టెస్ట్ చేసి చూపిస్తాను, ఆ, సర్వర్లో టెస్ట్ చేసి చూపిస్తాను. ఆ, ఓకే, ఓకే అప్పుడు అండి. నీకు ఓ ఇట్లా బిల్డ్ చేస్తావా అదే ఒక ఆ, క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఆ, రైట్. ఓకే. సరే అయితే, బాయ్.